ఫిబ్రవరి 12 దేవుని వాక్య ధ్యానం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 46:1. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అంతా క్షేమంగా ఉన్నారా? దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ మంచి దినమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనము చాలా పర్యాయములు మన జీవితంలో సహాయం కొరకు అనేకుల యొద్దకు వెళుతూ ఉంటాం, అనేకులను అడుగుతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్కు మనలను ఎంతగా బలపరుస్తుందో మనం గమనించవచ్చు. ఆయన మాట మనకు గొప్ప సహాయాన్ని అందిస్తూ ఉంది అని చెబుతూ ఉంది. ఆపత్కాలము, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు మనం మనుష్యుల వైపుకు తిరిగే వారంగా ఉంటాం. ప్రభువు చాలా స్పష్టమైన వాగ్దానం మనకిస్తున్నాడు. నీకు ఆపద కలిగినప్పుడు నువ్వు తిరగవలసింది మనిషి వైపు కాదు, కానీ దేవుని వైపు. మొట్టమొదటిసారిగా దేవుని వైపు తిరగాలి. చాలాసార్లు మనలో ఒక సమస్య రాగానే, ఒక కష్టం రాగానే మనిషిని ఆశ్రయిస్తాం, మనిషి దగ్గరికి వెళతాం, మనిషిని అడుగుతాం. అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మనకి పని జరగకపోతే, సహాయం అందకపోతే చివరిలో దేవుని యొద్దకు వచ్చేవారు చాలామంది మనకు కనబడతారు. నీవు ప్రతి దానికి చివరిలో దేవుని యొద్దకు రావడం కాదు, మొదటే ప్రభు దగ్గరికి రావాలి. అది ఎంత పెద్ద సమస్య అయినా, అది నువ్వు చూడటానికి చిన్న సమస్య అయినా, ఏదైనా కానీ మొదటిగా దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకోదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది నీవు నమ్ముకున్న యేసుక్రీస్తే. ఆయనే నీకు సహాయకుడు, ఎబెనేజరు దేవుడు, సహాయపు రాయి. ఆయన మనకు సహాయము చేయటానికి సిద్ధంగా ఉంటాడు. మనము మొదట ఆయనకు స్థానం ఇవ్వాలి. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే ప్రియులారా, ఆయనను నమ్ముకునే వారంగా, ఆయనను కలిగి ముందుకు వెళ్ళే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితంలో ఎన్నో మేలులను మనం పొందుకుంటాం. అట్టి ఆశీర్వాదపు కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవ, నీ బిడ్డలకున్న ఆపదలను ప్రభువా తొలగించుటకు నీ వైపుకు తిరిగేవారిగా వారిని ఆశీర్వదించండి. నీవే గొప్ప సహాయకుడవు నాయన. నీ సహాయంతో బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులంతా నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.